కరిగే ఈ దినమున, ధరణి కరిగే ఈ దినమున, రాజసూతము రాజసుతుని రేయి జననామాయనే. కల్లగాదిని కలయుగాదిని గొల్లబోయుల దర్శనం, తెల్లగానదే తేజరిల్లెడి, తెల్లగానదే తేజరిల్లెడి, తారకాంశరే త్వరగరానే, తారకాంశరే త్వరగరానే, రాజసూతము రాజసుతుని రేయి జననామాయనే. బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు, బాలుడడుగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు, బాల బాలిక బాల వృద్ధుల, బాల బాలిక బాల వృద్ధుల నేల కలిగిన నాదుడు, నేల కలిగిన నాదుడు, రాజసూతము రాజసుతుని రేయి జననామాయనే. యోధవంశమునోద్భవింప దావిపురమునాను ధరించే, యోధవంశమునోద్ధరింప దావిపురమునాను ధరించే, సదమలంబగు మదిని గోల్చిన, సదమలంబగు మదిని గోల్చిన, సర్వజనులకు సార్వభౌముడు, సర్వజనులకు సార్వభౌముడు, రాజసూతము రాజసుతుని రేయి జననామాయనే. రాజసూతము రాజసుతుని రేయి జననామాయనే. రాజులకు రాజులెస్సయ్యా, రాజులకు రాజులెస్సయ్యా, రాజతంబగు తేజముదిగో, రాజతంబగు తేజముదిగో, రాజసూతము రాజసుతుని రేయి జననామాయనే. వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తి గల గొప్ప దేవానికి వందనాలు, కనికరం గల దేవానికి వందనాలు, జీవం గల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నాయన నా తండ్రి, అయ్యా గత వారం నుంచి ఈ వారం వరకు నాయన మమ్మల్ని అందరినీ నాయన నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి నాయన మమ్మల్ని అందరినీ నాయన సజీవ లెక్కలు ఉంచిన గొప్ప తండ్రి నీకే సర్వశక్తుడవు
గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో పొగడవచ్చే. చలి రాత్రి ఎదురు చూసి తూర్పేమో చుక్క చూప్, గొల్లలేమో పరుగునొచ్చి, దూతలేమో పొగడవచ్చి. పుట్టాడు పుట్టాడు రో రారాజు, మన కోసం పుట్టాడు రో. పుట్టాడు పుట్టాడు రో రారాజు, మన కోసం పుట్టాడు రో. చలి రాత్రి ఎదురు చూసి తూర్పేమో చుక్క చూపే. చల్లని చూపులోడు చక్కనోడు, ఆకాశమంతా మనసున్నాడు, నెట్టివాడనైనా నెట్టివేడు. పశుల పాకలో పరమాత్ముడు, చల్లని చూపులోడు చక్కనోడు, ఆకాశమంతా మనసున్నాడు, నెట్టివాడనైనా నెట్టివేయడు. సంబరాలు సంబరాలు రో, మన బ్రతుకుల్లో సంబరాలు రో. సంబరాలు సంబరాలు రో, మన బ్రతుకుల్లో సంబరాలు రో. చింతలెన్ని ఉన్నా చింత చేరి చేరదీయవాడు, ప్రేమ గల్లవాడు. ఎవరు మరచినా నిన్ను మరువనన్నా, మన దేవుడే గొప్ప గొప్పవాడు. చింతలెన్ని ఉన్నా చింత చేరి చేరదీయవాడు, ప్రేమ గల్లవాడు. ఎవరు మరచినా నిన్ను మరువనన్నా, మన దేవుడే గొప్ప గొప్పవాడు. సంబరాలు సంబరాలు రో, మన బ్రతుకుల్లో సంబరాలు రో. సంబరాలు సంబరాలు రో, మన బ్రతుకుల్లో సంబరాలు రో. చలి రాత్రి ఎదురు చూసి తూర్పేమో చుక్క చూప్, గొల్లలేమో పరుగునొచ్చి, దూతలేమో పొగడవచ్చి. పుట్టాడు పుట్టాడు రో రారాజు, యేసయ్యే పుట్టాడు రో, మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు, యేసయ్యే పుట్టాడు రో. హల్లెలూయా. 11-14. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. మీ సన్నిధానంలో మమ్మల్ని సజీవులకునైనా ఉంచినందుకు నాయన మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఎందరో ప్రభు నాయన ఈ రోజున చూడలే ఎంత మాత్రము లేదు. మొదటి యోహాను 1:5.
హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. అరే హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇచ్చుకు మాచా ఇచ్చా పోచా చియాకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో. ఇచ్చుకు మాచా ఇచ్చా పోచా చియాకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో. సచిన్ వాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్ తో రోబో నడిపిన హీరో మాత్రం కావు. సచిన్ వాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు, కంప్యూటర్ తో రోబో నడిపిన హీరో మాత్రం కావు. ఇచ్చుకు మాచా ఇచ్చా పోచా చియాకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో. ఇచ్చుకు మాచా ఇచ్చా పోచా చియాకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో. యోసేపు వాలే యోగు వాలే యోనా వాలే మారు, దేవునికి లోబడి నువ్వు ఆశీర్వాదం పొందు. యోసేపు వాలే యోగు వాలే యోనా వాలే మారు, దేవునికి లోబడి నువ్వు ఆశీర్వాదం పొందు. ఇచ్చుకు మాచా ఇచ్చా పోచా చియాకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో. ఇచ్చుకు మాచా ఇచ్చా పోచా చియాకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో. హీరోవా నువ్వు జీరోవా, యేసు నువ్వు నమ్మావా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. అరే హీరోవా నువ్వు జీరోవా, యేసుని నువ్వు నమ్మావా, నమ్మితే నువ్వు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో. ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాకు మాచా చోలో, చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో. సజీవ లెక్కలో ఉంచి ఆయన కృపలో మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమను వర్ణించడం మన వల్ల కాదు. ఎందుకంటే ఈ సమయాన్ని అనేకులు మరి వ్యర్థముగా, లేకపోతే వారి సొంత కార్యాలకు, లేకపోతే ఇంకా ఎంజాయ్మెంట్కి ఈ సమయాన్ని అనేకులు వాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. ప్రొద్దున పూట మరి ఆరాధనలోకి వచ్చారు, అలాగే సాయంత్రం పూట కూడా మరి వాక్య ధ్యానాంశంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ఎంతో దేవుని దీవెనలు మరి చక్కగా మరి దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమె దేవుడు మరి ఈ సమయంలో మనకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుగా విని ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం దాకా మనం చదువుకున్నాం. ఇది క్రిస్మస్ దినాలు కదండి. క్రిస్మస్ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరుపుకునేటువంటి దినాలు. విదేశాల్లో అయితే నవంబర్ 25వ తారీఖు నుంచే స్టార్ట్ అయిపోతాయి. ప్రీ క్రిస్మస్ అంటారు కదా. నవంబర్ 25 నుంచి నెల రోజుల నుంచే వారు క్రిస్మస్ ఇక్కడ కూడా మనం చేస్తూ ఉంటాం. నెల రోజుల నుంచే క్రిస్మస్ కార్యక్రమాలు అన్ని కూడా ప్రపంచం మొత్తం మీద అత్యధికులు అనేక సంఖ్యలో ఎక్కువ భాగం జరుపుకునేటువంటి పండగ ఈ క్రిస్మస్ పండుగ. ప్రపంచం మొత్తం మీద అత్యధికమైనటువంటి జనాభా జరుపుకునేటువంటి పండుగ ఈ క్రిస్మస్ పండుగ. మంచిది. ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా వ్యాపారం జరిగే పండుగ కూడా ఇది. అత్యధికమైనటువంటి వ్యాపారం జరుగుతుంది ఈ పండుగ మీద ప్రపంచం మొత్తం మీద. దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి మరి దినాల్లో, క్రిస్మస్ దినాల్లో మనము ఉంటున్నాం. మరొక 5 దినాల్లో 4 దినాల్లో 4-5 దినాలు క్రిస్మస్ మనం జరుపుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ క్రిస్మస్
మనం ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నామండి? ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు చెప్తారు. మీ సంవత్సరాలు ఎన్నో, అన్ని క్రిస్మస్లు మీరు జరుపుకొని ఉంటారు కదా. 20 క్రిస్మస్లు, 30, 40, 50, 60 క్రిస్మస్లు చూశారు చాలా మంది కదా. కాబట్టి 65 క్రిస్మస్లు కూడా చూసుంటారు పెద్దవాళ్ళు. 70 క్రిస్మస్లు కూడా చూసుంటారు. చాలా మంచిది. అయితే క్రిస్మస్ను ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం, మంచిదే. చక్కటి బట్టలు వేసుకుంటున్నాం, మన ఇంటిని అలంకరించుకుంటున్నాం, మంచి స్టారు డెకరేషన్ అన్ని చేసుకుంటాం, మరి బట్టలు వేసుకుంటాం, తినేదానికి చక్కటి పిండి వంటలు చేసుకుంటాం. ముక్కలేనిదే మనకు ముద్ద దిగదు కాబట్టి అది కూడా చక్కగా చేసుకుంటాం, మంచిది. పండగని చేసుకోవడంలో తప్పు లేదు, మంచిది. అయితే క్రిస్మస్ చేస్తున్నటువంటి ఈ రోజుల్లో లోకానికి మనం ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాం? నిజమైనటువంటి క్రిస్మస్ను మనము సెలబ్రేట్ చేసుకుంటున్నామా లేదా? నిజమైన క్రిస్మస్ను మనం మరిచి పక్కకి వెళుతున్నామా? లేదా మనము ఏదో అదే అంటే పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన దాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఉంటున్నామా? నిజమైన క్రిస్మస్ను మనం జరుపుకుంటున్నామా లేదా అనేటువంటిది ఈ రోజు మనం కొన్ని మరి అంశాలు చూసుకొని మనం ముగించుకుందాం. నిజమైనటువంటి క్రిస్మస్. క్రిస్మస్ అంటే కొంతమంది అంటారు, ఏమంటారు? ఒంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగ. ఒంటి పండగ బట్టలు బ్రహ్మాండంగా, ఎప్పుడు ఈయనటువంటి బట్టలు కూడా కనీసం ఒక చీర అయినా కట్టాల్సిందే, క్రిస్మస్కి మంచి చీర కొనుక్కోవాల్సిందేనని ఆ సంవత్సరం అంతా ఎదురు చూస్తాం, మంచిది. ఒంటి పండగ. తర్వాత ఇంటి పండగ. ఇంట్లో ఎప్పుడెప్పుడు దులపని సామాన్లన్నీ దులిపేస్తాం, చక్కగా అలంకరించుకుంటాం. ఎక్కడెక్కడ దుప్పట్లు, దిండ్లు అన్ని లోపల ఉన్నటువంటి దుమ్మంతా కూడా దులిపేస్తాం, ఇంటి పండగ. అయితే తర్వాత పంటి పండుగ అంట. ముక్కలేని మన పంటికి దిగదు, బ్రహ్మాండంగా ఏదో కొద్దిగైనా కానీ కనీసం ఆ రోజుల్లో మనం చక్కగా తింటాం. అందుకే అన్నారు క్రిస్మస్ అంటే ఒంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగ. మంచిదే, చాలా మంది చక్కగా జరుపుకోబోతున్నారు, దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి? యేసయ్య అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవాది దేవుడు, మరి ఆయన మన కొరకు తను తానుగా ఈ భూలోకానికి నరరూపధారిగా, శరీరధారిగా వచ్చి పశువుల తొట్టిలో పండుకొని అక్కడ తను జన్మించి ఆ పశువుల తొట్టిలో పడుండబెట్టి మన కొరకు ఎలాంటి మరి సందేశాన్ని ఆయన అనుగ్రహించాడు. ఒకసారి 12వ అధ్యాయము 2వ అధ్యాయము 11 నుంచి 14 ఒకసారి చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా కింద ఒకటి ఇచ్చాడు. క్రీస్తు అనే శబ్దములకు అభిషక్తుడని అర్థం. దానికి ఇదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని నోట మీరు చూచెదరని వారితో చెప్పాడు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటి ఆనందకరమైనటువంటి రోజు, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతలు స్తుతిస్తున్నటువంటి ఆ రోజు, ఆ క్రిస్మస్ రోజుని మనం ఎలా జరుపుకుంటున్నామండి? ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన పండక్కే వస్తాడు. కేవలం క్రిస్మస్ పండగ రోజు చర్చికి వస్తాడు. క్రిస్మస్ పండగకి కనబడతాడు. క్రైస్తవులు ఉంటారు చాలా మంది కదండి, పండగ క్రైస్తవులు అంటారు. వాళ్ళు ఏమంటారు? పండగ క్రైస్తవులు. పండగ వచ్చిందంటే అప్పుడు కనబడతారు అనమాట.
పండగ అయిపోయిందంటే ఇక్కడ మళ్ళీ వచ్చే క్రిస్మస్కి ఆయన చూసేది. ఈ లోపల మనము చూడలేదు. ప్రతి క్రిస్మస్కి ఆయన్ని నేను వేరే ఊర్లో ఉన్నప్పుడు చూసేవాడు. చక్కగా బట్టలు ధరిస్తాడు, నీట్గా పొద్దున చర్చికి వస్తాడు, నీట్గా చక్కటి తెల్లటి బట్టలు, చాలా అద్భుతంగా ఉంటాడు. మంచి ఉంగరాలు ఏం చేసి వస్తాడు. వచ్చి పొద్దున చర్చిలో కనబడతాడు. అంకుల్ ప్రైజ్లాడే క్రిస్మస్కి వచ్చాడు అంకుల్, ఓకే. మధ్యాహ్నం సాయంత్రం అయ్యేటోడికి ఇంటి లోపల ఉన్నాడమ్మా. ఏడుంటాడు తెలుసా? గడప బయట ఉంటాడు, గడప బయట పడిపోయి ఉంటాడు. ఏంటంటే ఏడుంటాడు? గడప బయట పడుకొని ఉంటాడు. కారణం ఏంటంటే క్రిస్మస్ అప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే దేవుని బిడ్డలారా, ఒక ఆచరణకరంగా, ఒక ఆచరణలాగా మనం క్రిస్మస్ను, అనేక క్రిస్మస్ను మన జీవితాల్లో జరుపుకుంటూ ఉన్నాం. అయితే నిజమైన క్రిస్మస్ ఏంటో మనము ఇంకా తెలుసుకోకుండా, ఇంకా మన హృదయంలోకి తెలుసుకోకుండా మరి అలాగే నామకార్థంగా జరుపుకునే వారిగా ఉండకూడదు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే, నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు మనలో పుట్టడం. దేంట్లో పుట్టడం అమ్మా? పశువుల పాకలో పుట్టడం కంటే ఎక్కడ పుట్టడం ముఖ్యం మనకు? మన హృదయాల్లో పుట్టాడా లేదా? నా హృదయంలో క్రీస్తు పుట్టాడు, నేనెంతో సంతోషంగా ఉండగలుగుతున్నాను. నీ హృదయంలో క్రీస్తు పుట్టాడా? మీ హృదయాల్లో క్రీస్తు పుట్టాడా? ఇది నిజ క్రిస్మస్ అండి. పుట్టడం అంటే ఎలాగమ్మా పుట్టడం అంటే? ఆయన హృదయం అనే తలుపునంత నిలుచుండి ఏం చేస్తున్నాడంటమ్మా? తట్టుచున్నాడంట. హృదయం అనే తలుపునంత నిలబడుకొని ఎప్పుడెప్పుడు మన హృదయంలోనికి రావాలన్నా, పుట్టాలనని ఎదురు చూస్తుంటే ఆయన్ని మాత్రం మన హృదయంలోకి రానియకుండా మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. క్రీస్తుని తప్ప క్రిస్మస్ లో అంట అన్నీ ఉంటాయంట. వంటలు ఉంటాయి, పిండి వంటలు ఉంటాయి, డెకరేషన్లు ఉంటాయి, జలసాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవరు ఉండరు? క్రీస్తు తప్ప అన్నీ ఉంటాయి క్రిస్మస్. కానీ ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, నీలో నాలో క్రీస్తు పుట్టాడా? క్రీస్తు నీలో నాలో జన్మించాడా? అంటే ఏంటి? మన హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించామా లేదా? ఎలా తెలుస్తుందమ్మా? ఎలా తెలుస్తుంది మన హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తే? చెప్పండి. ఆయనంట పాపపు చీకటిలో నుండి వెలుగునిచ్చేయడానికి ఆయన మన హృదయంలో జన్మించాలి. పాపపు చీకటిని చీల్చుకొని నిత్య జీవమైనటువంటి వెలుగును మన హృదయంలోనికి ఇవ్వడానికి ఆయన్ని మనం ఆహ్వానిస్తే ఆయన మన హృదయంలో పుడతాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. అలా ఆయన మన హృదయంలో లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్ని కొత్త బట్టలు కుట్టించుకున్నా, ఎంతమందిని ఇంటికి పిలిచినా, ఎంతమంది బంధువులకి నువ్వు అనేక బహుమతులు ఇచ్చిన, దాన ధర్మాలు చేసినా నీకేం లేదు, నిజమైన క్రిస్మస్ కాదు. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో జన్మిస్తాడో, నా హృదయంలో యేసయ్యను మనం అంగీకరించి ఆయన బిడ్డగా మనం జీవిస్తామో అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ మనము జరుపుకుంటాం. పొట్టి జక్కయ్య తెలుసు కదమ్మా? ఎవరు? పొట్టి జక్కయ్య లోకాసు వార్త 19వ అధ్యాయం చూస్తే, లోకాసు వార్త 19లో 1వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే ఏముందమ్మా? ఆయన సంచరించుచున్న ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడబోయాడు. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇల్లుట వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు రానై ఉండేది కనుక అతడు ముందుగా పరిగెత్తి చూచుటకు మేడు చెట్టెక్కెను. యేసు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య
త్వరగా దిగుము, నేడు నేను నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. జక్కయ్య చాలా గుత్తదారుడు, సుంకపు గుత్తదారుడు, ధనవంతుడైనటువంటి వాడు. ధనవంతులకు ఏముండదండి? దయ, కనికరం ఉండదు. వాళ్ళు ఎంత సంపాదించిన పేదలకు కొంచెం కూడా ఇవ్వడానికి ఇష్టపడరు చాలా మంది. అయితే ఇతను అనేక పనులు, ఒకరి దగ్గర 4 అంతలు 10 అంతలు కలెక్ట్ చేసి చాలా చెడ్డవాడుగా, ఒక పాపిగా జీవిస్తున్నటువంటి ఇతను మరి యేసు ఎవరో చూడాలని మరి చెట్టు పైకెక్కి, మేడు చెట్టు పైకెక్కి ఉన్నప్పుడు యేసయ్య ఆ త్రోవలో పోతూ అతను చూసి ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడు. అప్పుడు ఆయన ఇంటిలోకి మరి జక్కయ్య ఆయన ఆహ్వానిస్తే లోపలికి యేసయ్య వచ్చి అతనితో కూడా కలిసి భోజనం చేసి చక్కగా ఏం చేశాడు జక్కయ్య? 8వ వచనం చూస్తే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద అన్యాయముగా దేనినైనను తీసుకుని అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. చూడండి, అత్యంత పాపాత్ముడైనటువంటి ఆ జక్కయ్య ప్రజలను హింసించి పీడించి వసూలు చేసినటువంటి ఆ జక్కయ్య యేసయ్యను హృదయంలోనికి చేర్చుకొని మారిపోయి మారు మనసు పొంది ఏం చేస్తున్నాడమ్మా? తనకున్నటువంటి ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చేసి యేసయ్యను వెంబడించినటువంటి బిడ్డగా తన హృదయంలోనికి యేసయ్యను చేర్చుకుని. ఇది కదా క్రిస్మస్ అంటే, ఇది కదా నిజమైన క్రిస్మస్ అంటే. నా జీవితంలో యేసయ్యను హృదయంలోనికి చేర్చుకొని ఆయన ఇచ్చే దీవెనలు మనం పొందుకోవడం, ఆయన బిడ్డలుగా మనం జీవించడమే యేసయ్యకు మనం ఇచ్చే నిజమైన క్రిస్మస్. దేవుని బిడ్డలు, క్రిస్మస్ అంటే క్రీస్తు మనలో జన్మించడం. క్రీస్తు మనలో జన్మించడం. యేసయ్య మనలో జన్మిస్తే ఏమవుతుంది తెలుసమ్మా? కోపం కూడా ఎలా మారిపోతుంది. యేసయ్యను తమ హృదయంలో కలిగినటువంటి బిడ్డలు ఎలా ఉంటారమ్మా? ఎలా ఉంటారు? చాలా సంతోషంగా, చాలా ఆనందంగా. కోపం ఎలా అయిపోతుంది? క్షేమగా మారిపోతుంది, క్షమాపణగా మారిపోతుంది. ద్వేషం ఎలా మారుతుంది? ప్రేమగా మారిపోతుంది. భయం ఎలా మారుతుందంటే సమాధానంగా మారిపోతుంది. అలాగే పాపం ఎలా అయిపోతుందమ్మా? పరిశుద్ధ హృదయంగా మారిపోతుంది. యేసయ్య తమ హృదయంలో జన్మిస్తే ఇలాంటి లక్షణాలు మనలో ఉంటాయి. మీరు ఆలోచించుకోండి, మీకు మీరుగా పరీక్షించుకోండి. ఈ రోజు యేసయ్య నా హృదయంలో జన్మించాడా లేదా? యేసయ్య మీ హృదయంలో జన్మించాడా లేదా? ఒక ఆవంట కొలాయి కాడ జగడాలు వేసుకుంటుందంట, కొట్లాడుకుంటుందంట. అవి చాలా ప్రార్థనకు వచ్చేటువంటి అవి, దేవుని మందిరానికి వచ్చేవి. మరి కొలాయి దగ్గర అంతకుముందు బాగా కొట్టుకునేవాడు. కొలాయిల దగ్గర బిందెలతో కొట్టుకునేవాడు. నీ బిందె నా బిందె అని చెప్పి కొట్టుకునేవాడు. ఇప్పుడు తగ్గిపోయింది దేవుని స్తోత్రం. అయితే కొట్టుకుంటున్నా ఏమంట, ఈ బిందె ఆమె పెట్టింది ముందుగా, తీసే నేను ఈ బిందె పెట్టాలా, నాకంటే ముందు వచ్చామంటే క్రైస్తవురాలు ఇవి వచ్చిందంట. ఈ వచ్చి ఆ 4 మీద కాలుతో కొట్టిందంట. తీసే మీరందరూ వెళ్ళిపోండి, నేనే బిందె పెట్టిందని చెప్పి కొట్టుకుంటా ఉన్నారంట. కొట్టుకుంటుంటే ఆ నీళ్ళు పాపం ఆమె చూసి చెడ్డ మాటలు ఇవిని తిడతా ఉందంట. తిడుతుంటే ఇవి కూడా తిడుతుందంట. ఇవి కూడా ఏం తగ్గడం లేదు, తిడతా ఉందంట. ఈలోపు పాస్టర్ గారు ఆ సందు నుంచి వస్తా ఉన్నాడట. ఈ ఇంటిని దర్శించడానికి వస్తున్నాడట. వస్తుంటే ఉన్నట్టుండి బూతులు మానేసి వెంటనే పాస్టర్ కదమ్మా చూస్తే ఏమొస్తాయి మన నెట్లో, హల్లెలూయా 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 స్తోత్రం అనేటప్పటికి ఆ బిందులు పట్టుకుని ఈమె అన్నిరాలు దీంతో కొత్త పూచినట్టుందిరా, ఇదేదో కొత్త చూనట్టుందని చెప్పి నీకు స్తోత్రం
మీ నాయనకు స్తోత్రం, మీ అమ్మకు స్తోత్రం అని భావించుకుందట. వెంటనే ఈమెకి ఏం చేయాలో అర్థం కాక హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంట మెల్లగా పాస్టర్ వినేశారంట. చూసారా ఎలాంటి బతుకులమ్మా? హృదయంలో క్రీస్తులు జన్మించకుండా, ఆయన ఆహ్వానించకుండా, అరకురగా వేషధారులుగా బ్రతికి లోపల ఉంటది అగ్నిగుండం లోపల ఉంటది అనుకుంటుంటావు కదా. నేను కానీ ఒకప్పుడు లాగా ఉంటే నీ కథ చూసారా, ఒకప్పుడు లాగా మారిపోయినావు కదక్క, ఇంకా ఏముంది నీ కథ? ఒకప్పుడు లాగా నేను ఉంటే అది చూసారా. కాబట్టి నిజంగా దేవుడు మనలో జన్మిస్తే ఎన్ని ఉండవు. ఏముంటాయి? కోపము క్షేమగా మారిపోతుంది. ద్వేషం ఎలా మారిపోతుంది? ప్రేమగా మారిపోవాలి. ప్రియమైనటువంటి మాటలు, నోటికి ఇంపైన మాటలు మనకు బయటికి రావాలి. క్రీస్తు మనలో జన్మిస్తే సమాధానముగా మనం జీవించాలి. భయం మనకు ఉండదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, లేకపోతే వ్యాధి బాధలు వచ్చినా నిర్భయముగా, ధైర్యముగా మనం దేవుని దగ్గర నిలబడి ప్రార్థించి వాటి నుంచి మనం విడుదల పొందుకుంటాం. సమాధానముగా మనం ఉంటాం. ఇంటిలో మనకు సమాధానం ఉంటుంది. యేసయ్య మన హృదయంలో జన్మిస్తే. ఇది మొదటిది, క్రీస్తు మనలో జన్మించడం. నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు మనలో జన్మించడం. రెండవదిగా నిజమైన క్రిస్మస్ అంటే మనల్ని మనము తగ్గించుకోవడం. అంతే కదమ్మా. దేవాది దేవుడు ఉన్నతమైనటువంటి సింహాసనం మీద శరాబులు, కెరూబులతో, దేవదూతలతో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగడబడుచున్నటువంటి ఆ గొప్ప దేవుడు నా పాపము నిమిత్తమై శరీరధారిగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుదామా? ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, దేవునికి మరి యేసుకు మరియమ్మకి మరి పుట్టగానే సత్రములో స్థలము లేనందున వారు ఎక్కడికి వెళ్ళారమ్మా? పశువుల పాకలో పరుండబెట్టారు. సింహాసనం మీద ఉన్నటువంటి ఆ ప్రభువు ఎక్కడ పడుకుండబెట్టాడు? పశువుల పాకలో పరుండబెట్టాడు. చూడండి, దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు. మనల్ని మనం తగ్గించుకోవడం అదే నిజమైన క్రిస్మస్. మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, కానీ మనల్ని మనం తగ్గించుకోవడమే నిజమైన క్రిస్మస్ అని దేవుడు తన పుట్టుక ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. తన పుట్టుక ఏదో ఆడంబరంగా మరి సింహాసనాల మధ్యలో లేకపోతే రాజుల దగ్గర ఆయన పుట్టలేదు. కానీ ఎక్కడ పుట్టాడమ్మా? పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఆ పశువుల పాకలో పరుండబెట్టబడి తన్ను తానే తగ్గించుకున్నటువంటి దేవుడు ఈ క్రిస్మస్ లో మనకు నేర్పించేది ఏంటంటే నిన్ను నన్ను తగ్గించుకోవడం నేర్పించాడు. క్రిస్మస్ మనకు తగ్గించుకోవడం నేర్పిస్తుంది. క్రిస్మస్ మనకు తగ్గించుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు మనము హెచ్చించబడతాము. ఎప్పుడైతే మనము హెచ్చించబడతామో ఆటోమేటిక్ గా తగ్గిపోతాం.
కాబట్టి నీకు నాకు ఉండవలసినటువంటి మన క్రిస్మస్ లక్ష్యం ఏంటంటే నిన్ను నన్ను తగ్గించుకోమని దేవుడు కోరుతున్నాడు. తగ్గించుకోవడం మనం నేర్చుకోవాలి. తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. నీకెంత డబ్బున్నా, లేకపోతే నీకెంత పలుకుబడి ఉన్నా, నీకు ఎంతమంది మరి నీకు నా అనేవారు అనేక మంది ఉన్నా, నీవు తగ్గింపు గుణము కలిగి జీవించాలి. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఒక పాస్టర్ గారు చాలా పెద్దవారు ఆయన. మరి ఆయనకు మనం ఎదురెళ్తే ఆయన ఏం చేస్తాడంటే వెంటనే ప్రైజ్ లార్డ్ ఆయనే చెప్తాడు. మనం ప్రైజ్ లార్డ్ చెప్పే ముందే ఆయన చెప్పేస్తాడు. ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అంత తగ్గింపు గుణం కలిగినటువంటి వారు అనేకులు ఉన్నారు. వారు నిజమైన క్రిస్మస్ ని మనకు తెలియపరుస్తారు. ప్రియదేవుని బిడ్డ, రెండవదిగా మనల్ని మనం తగ్గించుకోవడమే నిజమైన క్రిస్మస్. మొట్టమొదటిగా ఏంటి? క్రీస్తు మనలో జన్మించడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తు మనలో జన్మించాడా లేదా, అదే నిజమైన క్రిస్మస్. రెండవదిగా మనల్ని మనం తగ్గించుకోవడం నిజమైన క్రిస్మస్. మూడవదిగా గమనిస్తే మనలో క్రీస్తుని కనుపరచడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తుని మనలో కనుపరచాలి. ఎలా కనుపరచాలమ్మా? ఎలా కనపడతాడు క్రీస్తు మనలో? ఇందాక చెప్పినట్టుగా చటమాటలు ఈ మాటలు మాట్లాడుతుంటే అంటారు మనల్ని క్రైస్తవులని. క్రైస్తవులంటే ఈ విధంగా ఉంటారు. వద్దునైనా వీళ్ళు క్రైస్తవులు చర్చిలో ఒకలాగా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. వీళ్ళతో పెట్టుకోబడలేదు ఆయన, చాలా డేంజర్ అని చెప్పి ఒక చెడ్డ స్వభావం కలిగినటువంటి వారిగా ఉండకూడదు. కానీ క్రీస్తుని మనం కనుపరచాలి. దేని ద్వారా? మాటల్లో. మన మాటల్లో మనము మాట్లాడే మాటలో యేసయ్యను చూపించాలి. మనము చేసే పనులలో యేసయ్యను మనము చూపించాలి. మనము నడిచే నడవడికలో యేసయ్యను మనము చూపించాలి. నాకు తెలిసిన ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన గురించి చెప్తున్నారు. మరి చివరిగా రిటైర్డ్ అయినప్పుడు ఆయన దగ్గరకు సూట్ కేసులు డబ్బు తీసుకొని వచ్చి పెట్టేవాళ్ళంట. పెడితే ఆయన వెంటనే ఆ డబ్బులు తిరిగి వాళ్ళకు ఇచ్చేసేవాడు. ఇచ్చేస్తే ఆ డబ్బును వాళ్ళందరూ కలిసి పంచుకునేవాడు తప్ప ఈయన ఏ పైసా కూడా తాకలేదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఎవరిని కనపరుచుకున్నాడు? దేవుణ్ణి కనపరుచుకున్నాడు. యేసయ్య బిడ్డలు అంటే ఇలా ఉంటారా? దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇలాగ జీవిస్తారా అని ఆయన సాక్ష్యముగా అన్యుల మధ్యలో జీవించి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మరి నిజమైన క్రిస్మస్ అంటే యేసయ్యను మనము కనుపరచడం, దేవుణ్ణి మనము ఇతరులకు తెలియచేయడం. ఎంతమంది తెలియజేశారు? అనేకుల్ని పిలుచుకొని వస్తాం మన ఇంటికి, చాలా మందిని భోజనాలకి వాటికి ఆహ్వానిస్తాం. చక్కగా వారిని విందు భోజనాలకి, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని పిలుస్తాం. మంచిదే. నీవు క్రీస్తుని వారికి కనుపరిచావా? నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా, నీ చూపుల ద్వారా, లేదా నీ నడవడిక ద్వారా క్రీస్తును వారికి కనుపరిచావా? ఇది మనం చేయవలసినటువంటి నిజమైనటువంటి క్రిస్మస్. ఇలా జరిపించినటువంటి వారు సంపూర్ణమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటారు. హృదయంలో యేసయ్య జన్మిస్తే అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆయన జన్మించకుండా నీ హృదయంలో నువ్వు ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా అది వృధా, అది వేస్ట్, అది డబ్బు దండగ తప్ప మనకు ఏది కూడా ప్రార్థించు. కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ ఏదంటే హృదయంలో యేసయ్య జన్మించాడా లేదా, దేవుణ్ణి నువ్వు చేర్చుకున్నావా లేదా, నిజమైనటువంటి దేవుని బిడ్డగా నీవు జీవిస్తున్నావా లేదా, నిన్ను పరీక్షించుకొని క్రిస్మస్ పండుగలో మనము పాలు పొందుకుందాం. మనల్ని మనం తగ్గించుకోవడం నిజమైన క్రిస్మస్. మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, కానీ అనేకుల మధ్యలో మనల్ని మనము తగ్గించుకొని వినయంగా జీవించడమే నిజమైన క్రిస్మస్. అలాగే మనల్ని మన హృదయంలో యేసయ్యను కనుపరచడం, ఇతరులకి
యేసయ్య గురించి మనము తెలియపరచడమే నిజమైన క్రిస్మస్. ఇలాంటి క్రిస్మస్ ని మనము హృదయాల్లో యేసయ్యను నింపుకొని మరి జరుపుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవాది దేవుడు దీవించి మన హృదయాల్లో నాచును గాక. ఆమేన్. పరిశుద్ధ రాజయోగం కలిగిన ఈ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. యేసయ్యా, మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. నిజమైన క్రిస్మస్ ఏంటో మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. మా హృదయంలో మీరు జన్మించి ఆయన మీ యొక్క కృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఆయన రక్షణ భాగ్యమును మాకు అనుగ్రహించిన ఆయన, తగ్గింపు గుణాన్ని మాకు అనుగ్రహించిన ఆయన, నిన్ను మేము కనుపరుచుకున్నట్టుకు నీ కృప మాకు అనుగ్రహించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.